చంద్రమోహన్ ఫుల్ బయోగ్రఫీ 1941 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి మరియు మల్లంపల్లి శాంభవి అనే దంపతులకు కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రాంతంలో చంద్రమోహన్ జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. చంద్రమోహన్ విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో చేశారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పమిడిముక్కలలో, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు గుంటూరు జిల్లా అచ్చంపేటలో, అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చేసి బాపట్లలో పూర్తి చేశారు. చంద్రమోహన్ డిగ్రీ చదువు పూర్తి చేసిన అనంతరం ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించారు. అలా ఏలూరులో ఉద్యోగం చేస్తూ గుంటూరులో, బాపట్లలో నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. ఇలా చంద్రమోహన్ నాటకాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న సమయంలో ఆదుర్తి సుబ్బారావు అనే డైరెక్టర్ లేత మనసులు చిత్రం కోసం నూతన నటీనటులు కావలను అని పత్రికలో ప్రకటనిచ్చారు. దాంతో చంద్రమోహన్ మిత్రులు అతని ఫోటోలు పంపించడం జరిగింది. కొన్ని రోజులకు మద్రాస్కి ఆడిషన్స్కి రావాలని చంద్రమోహన్కి లేఖ వచ్చింది. దాంతో చంద్రమోహన్ మద్రాస్కి వెళ్లి ఆడిషన్స్లో పాల్గొని వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ హీరో అవకాశం నటుడు కృష్ణకి దక్కింది. మళ్లీ కొన్ని రోజులకు అదే డైరెక్టర్ కన్నె వయసు చిత్రానికి నూతన నటీనటులు కావలను అని మళ్లీ పత్రికలో ప్రకటనిచ్చారు. దాంతో చంద్రమోహన్ మళ్లీ ఫోటోలు పంపి మరోమారు మద్రాస్ వెళ్లి ఆడిషన్స్లో పాల్గొని వచ్చారు. ఈసారి ఆ హీరో అవకాశం హీరో కృష్ణంరాజుని వరించింది. దాంతో చంద్రమోహన్ ఏలూరులో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో తండ్రి హఠాన్ మరణంతో చంద్రమోహన్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చంద్రమోహన్ సినీ ప్రయత్నాలు చేస్తున్నాడని వాళ్లమ్మ శాంభవికి తెలియడంతో సినిమాలు నటించడానికి వెళ్లి చెడిపోకురా శేఖరా, నీకు 2 చెల్లెళ్లున్నారు, వాళ్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే, కావున బుద్ధిగా ఏలూరులో ఉద్యోగం చేసుకోమని చంద్రమోహన్ గారి తల్లి సూచించారు. దాంతో చంద్రమోహన్ గారు సినీ ప్రయత్నాలు మానేసి ఏలూరులో ఉద్యోగం చేస్తూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకని పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారు. ఇదిలా ఉండగా ఆదుర్తి సుబ్బారావు గారికి చంద్రమోహన్ గతంలో పంపిన ఫోటోలు డైరెక్టర్ బిఎన్ రెడ్డి కంటపడ్డాయి. దాంతో ఈసారి బిఎన్ రెడ్డినే స్వయంగా ఆడిషన్స్కి రమ్మని చంద్రమోహన్కి లేఖ రాశారు. చంద్రమోహన్ ఆ లేఖకు సమాధానమివ్వలేదు. దీంతో బిఎన్ రెడ్డినే విజయవాడ వచ్చినప్పుడు చంద్రమోహన్ని వెల్కమ్ హోటల్కి రమ్మని కబురు పంపించారు. అప్పుడు చంద్రమోహన్ తన బావతో హోటల్కి వెళ్లగా బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ చేత చొక్కా విప్పించి ఫిజికల్ టెస్ట్ చేశారు. అప్పట్లో చంద్రమోహన్ వ్యాయామం చేసి బాడీ బాగా మెయింటైన్ చేయడంతో ఆ టెస్ట్లో చంద్రమోహన్ పాస్ అయ్యారు. ఇక అప్పుడు డైరెక్టర్ బిఎన్ రెడ్డి తనతో మద్రాస్ రమ్మన్నారు. దానికి బదులుగా చంద్రమోహన్ గారు నేను ఆదివారం అయితే రాగలనని చెప్పారు. అందుకు బిఎన్ రెడ్డి అంగీకరించడంతో చంద్రమోహన్ తన తల్లిని ఒప్పించి శనివారం నైట్ మద్రాస్ బయలుదేరి వాహిని పిక్చర్ స్టూడియోలో దిగారు. అక్కడ చాలా మంది లెజెండరీ పీపుల్ కమిటీగా ఏర్పడి ఆడిషన్స్ కి వచ్చిన వాళ్ళని స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు. దాంతో చంద్రమోహన్ ని కూడా డైలాగ్ చెప్పమని అడిగారు. అప్పుడు చంద్రమోహన్ తనకి వచ్చిన నాటకంలోని డైలాగులు చెప్పారు. అలా ఆ రోజు ఆడిషన్స్ లో పాల్గొని చంద్రమోహన్ సాయంత్రం ట్రైన్ కి తిరిగి ఏలూరొచ్చారు. కొన్ని రోజులకు తను హీరోగా సెలెక్ట్ అయినట్టు లేకొచ్చింది. దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చంద్రమోహన్ ఉండిపోయారు. అప్పుడు సలహా ఇవ్వమని వాళ్ల బావను, తోటి ఉద్యోగులను అడిగాడు చంద్రమోహన్. వాళ్ల బావ నీ మనసుకు నచ్చింది చేయమని చెప్పాడు. తోటి ఉద్యోగులు మెడికల్ లీవ్ పెట్టి షూటింగ్ లో పాల్గొని రమ్మన్నారు. దాంతో చంద్రమోహన్ తన తల్లిగారిని ఒప్పించే పనిలో పడ్డాడు. అప్పుడు చంద్రమోహన్ తో చాలా రకాల ఒట్లు, అదే మద్యానికి అలవాటు పడనని, అమ్మాయిలతో తిరగనని, కుటుంబ బాధ్యతలు విస్మరించనని ఇలా ఒట్లు వేయించుకుని చంద్రమోహన్ ని పంపించారు. అలా షూటింగుల్లో పాల్గొనడం కోసం మద్రాసు వచ్చిన చంద్రమోహన్ ని నెల రోజులు షూటింగ్ అబ్జర్వేషన్ చేయమన్నారు. దీంతో చంద్రమోహన్ గుండెలో రాయిపడింది. కేవలం అబ్జర్వేషన్ కి నెల రోజులంటే ఇంకా తనపై షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అప్పటికి నా మెడికల్ లీవ్ అయిపోతుంది అని ఆలోచనలో పడ్డాడు. కానీ బిఎన్ రెడ్డి గారు అనుకున్న టైంకి రంగుల రాట్నం చిత్రీకరణ పూర్తి చేశారు. అలా చిత్రంలో చంద్రమోహన్ హీరోగా, హీరోయిన్ వాణిశ్రీతో కలిసి నటించడం జరిగింది. ఆ చిత్రం ద్వారా వాణిశ్రీ కెరియర్ మారిపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది. అలాగే చంద్రమోహన్ కి కూడా బాపు గారి చిత్రీకరించిన బంగారు పిచ్చుక, సుఖదుఖాలు, ఆత్మీయులు, సంబరాల రాంబాబు, కాలం మారింది, జీవన తరంగాలు, గంగామంగ ఇలా అనేక చిత్రాల్లో వరుస అవకాశాలు రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా మద్రాసులో ఉండడానికి వచ్చేశారు. కాలం మారింది చిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ నిజానికి చంద్రమోహన్ అమ్మ అక్క కొడుకు.
కానీ వీరి మధ్య బంధం ఉన్నట్లు ఆ సినిమా చిత్రీకరణ అనంతరం తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య అన్నతమ్ముల బంధం ఏర్పడింది. అలా వీరు మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు. తరువాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ, సిరిసిరి మువ్వ, సీతాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం వంటి చిత్రాలలో చంద్రమోహన్ నటించారు. మొదట శంకరాభరణం చిత్రంలో అల్లు రామలింగయ్య గారు తప్ప మిగతా అందరూ కొత్త ఆర్టిస్టులు ఉండేలా కె. విశ్వనాథ్ ప్లాన్ చేశారు. కానీ సినిమా మార్కెటింగ్ కోసమైనా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు ఉండాలని పలువురు చెప్పడంతో చంద్రమోహన్ ని, నిర్మలమ్మను తీసుకున్నారు. ముందుగా చంద్రమోహన్ కి 50,000 రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పి ఆయనతో షూటింగ్ చేయించుకున్నారు. తర్వాత చిత్రం యొక్క ఫస్ట్ కాపీ ప్రివ్యూ వేయగా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనడానికి ముందుకు రాలేదు. దాంతో సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు రెమ్యూనరేషన్ కి బదులు తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకోమని చెప్పారు. అప్పుడు చంద్రమోహన్, ఈ సినిమా ఎవరో చూస్తారు, నాకు నా రెమ్యూనరేషన్ మాత్రమే కావాలని పట్టుబట్టి తీసుకున్నారు. కొన్ని రోజులకు తమిళ ఆర్టిస్ట్ మనోరమ ఈ శంకరాభరణం చిత్రం ప్రివ్యూ చూసి తమిళ హక్కులను 7,50,000కు కొని పిక్చర్ రిలీజ్ చేయగా రిటర్న్ మనోరమ గారికి 5,50,00,000 షేర్ వచ్చింది. ఇలా ఇంత లాభం వచ్చినా చంద్రమోహన్ ఆ విషయంపై ఎప్పుడూ బాధపడలేదు. అంతేకాదు, చంద్రమోహన్ సరసన సిరిసిరి మువ్వ చిత్రంలో నటించిన జయప్రదకి కూడా వరుస ఆఫర్లొచ్చాయి. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్న నటి జయసుధ కూడా చంద్రమోహన్ తో సెక్రటరీ సినిమాలో నటించాకే స్టార్ తిరిగి అగ్రహీరోల సరసన నటించే అవకాశం దక్కింది. తరువాత వీరిద్దరి జోడీలో దాదాపు 25 సినిమాలొచ్చాయి. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ పక్కన తొలిసారి హీరోయిన్ గా నటించిన శ్రీదేవి కూడా ఏ రేంజ్ ఆర్టిస్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో నటి భానుప్రియ తన తొలి చిత్రం చంద్రమోహన్ తో చేయటం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. శ్రీరంగనీతులు చిత్రంలో చంద్రమోహన్ సరసన నటించిన విజయశాంతి కూడా లేడీ సూపర్ స్టార్ అయ్యింది. లక్ష్మి గారు, మంజుల, రాధిక, ప్రభ, తాళ్లూరి రామేశ్వరి ఇలా 40 మందికి పైగా హీరోయిన్లు చంద్రమోహన్ తో కలిసి నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇలా ఆ రోజుల్లో ఏ కొత్త హీరోయిన్ అయినా చంద్రమోహన్ తో కలిసి నటించి తెలుగు తెరకు పరిచయం అవ్వాలని ఆశపడేవాళ్లు. తాయారమ్మ, బంగారయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో సరిసమాన పాత్ర చంద్రమోహన్ పోషించారు. రామ్ రాబర్ట్ రహీం చిత్రంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ మరియు రజనీకాంత్ తో సరిసమాన పాత్రల్లో నటించారు. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువ సినిమాలు కలిసి నటించారు. అప్పట్లో చంద్రమోహన్ 1-2 సినిమాలు మెయిన్ హీరోగా చేస్తే మరో 4-5 సినిమాల్లో సెకండ్ హీరోగా చేసేవాళ్లు. ఇందుకు ప్రధాన కారణం ఆయన హైట్ తక్కువగా ఉండడంతో హీరో పాత్రలు ఆయనకు దక్కేవి కాదు. ఒకవేళ చంద్రమోహన్ కొద్దిగా హైట్ ఉంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ అయ్యేవాడని చాలా సందర్భాల్లో చాలా మంది నటులు చెప్పారు. చంద్రమోహన్ 70s లో హీరోగా, 80s లో సెకండ్ హీరోగా చేస్తూ వచ్చారు. 90s లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ల హవా మొదలవడంతో చంద్రమోహన్ సపోర్టింగ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చంద్రమోహన్ తన జీవితకాలం మొత్తం వచ్చిన ప్రతి పాత్ర పోషిస్తూ బ్రేక్ లేకుండా నటించారు. 2000 నుండి హీరోయిన్స్ కి కూడా తండ్రి పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఆ తరువాత కమెడియన్ గా కూడా కొన్ని పాత్రలు పోషించారు. ఇలా తన 53 ఏళ్ల సినీ కెరియర్ లో 800కు పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించి, ఆడించి, నవ్వించి, ఆలోచింపజేసి, ఏడిపించి చివరకు తెలుగు సినీ చరిత్రలో గుర్తుంచుకోదగ్గ నటుడిగా మిగిలిపోయారు. అయితే చంద్రమోహన్ కు ఒక విచిత్రమైన అలవాటుంది. ఆయన కేవలం నటించేటప్పుడు తప్ప మిగతా సమయంలో ఏదో ఒకటి తింటూ ఉండేవారు. ఆయన షూటింగ్ లో ఉండగా ₹1 కూడా ఖర్చు చేసేవారు కాదు. మొత్తం ప్రొడక్షన్ ఫుడ్ వారిచ్చిన ఆహారం తినేవారు. ఆయన 3 మనుషులు తినే ఆహారం తినేవాడు. సాయంత్రం షూటింగ్ ప్యాకప్ చెప్పేసరికి ప్రొడక్షన్ నుండి ఫుడ్ తీసుకుని ప్యాక్ చేయించుకుని ఇంటికి తీసుకుని వెళ్లి తినేవారు. ఇంత పొదుపుగా ఎందుకుంటున్నారని ఆయనను కొందరు అడగ్గా, నా ముందే ఎంతో మంది నటినటులు వచ్చిన డబ్బును తిండికి, మందుకి, వేశ్యలకి తగలేసి జీవితాన్ని కోల్పోయారు. కాబట్టి వారిలా కాకూడదని నా కుటుంబం కోసం పిసినారిలా డబ్బును ఆదా చేస్తున్నాను అని ముక్కుసూటిగా చెప్పేవారు. అలా చంద్రమోహన్ పొదుపు చేసిన డబ్బుతో మద్రాసులో ఒక ఇల్లు కూడా నిర్మించారు. చంద్రమోహన్ గారు జలంధర అనే నవల రచయిత్రిని వివాహం చేసుకున్నారు. ఈయనకు 2 కుమార్తెలు. నటుడు శోభన్ బాబు ఏ భూమి కొన్నా మొదట చంద్రమోహన్ దగ్గర అడ్వాన్స్ అమౌంట్ అప్పు తీసుకున్న తర్వాత కొనేవారు. శోభన్ బాబుకు అంత సెంటిమెంట్ చంద్రమోహన్ గారి చెయ్యి అంటే. సీనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ముల అనుబంధం చిత్రం కోసం మొదట తమ్ముళ్లుగా,
మురళీమోహన్, చంద్రమోహన్ ఎంపికయ్యారు. దీంతో చంద్రమోహన్ తో నెల రోజులు డాన్స్ ప్రాక్టీస్ చేయించారు. కానీ అకస్మాత్తుగా చంద్రమోహన్ పాత్ర ప్లేస్ లో బాలకృష్ణని రప్పించి చిత్రీకరించారు. ఈ విషయం తెలియని చంద్రమోహన్ షూటింగ్ స్పాట్ కి వెళ్లగా అక్కడ ఎవరూ చంద్రమోహన్ ని పట్టించుకోలేదు. దీంతో చంద్రమోహన్ కోపంగా ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్, మా తదుపరి చిత్రంలో బ్రదర్ కి మాతో నటించే అవకాశం ఇప్పిస్తామని చెప్పండని 2 మనుషుల్ని ఆయన ఇంటికి పంపించారు. అప్పుడు వారితో చంద్రమోహన్, ఎవడికి కావాలయ్యా మీ అన్నగారి చిత్రాల్లో అవకాశాలు, ముందు ఆర్టిస్టును గౌరవించడం తెలుసుకోమని చెప్పండి అని ధీటుగా, ధైర్యంగా చెప్పి పంపించారు. అలాగే డైరెక్టర్ కె. విశ్వనాథ్ విషయంలో కూడా చంద్రమోహన్ గారు ఇలాగే పలుసార్లు విభేదించారు. ఆయన ఉన్న చిత్రాల్లో ఆయన తప్ప ఇంకెవరూ కనపడకుండా చేస్తారంటూ నిర్భయంగా చెప్పేవారు. ఇలా చంద్రమోహన్ బతికినంత కాలం పొదుపుగా, విశ్రాంతి లేకుండా ధైర్యంగా, నిర్భయంగా జీవించారు.